గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ లేచారా? సండే కదా! కొంచెం లేట్‌గా లేద్దాం అనుకున్న వాళ్ళకి నేనైతే ఒక మంచి విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటా. ఏంటంటే జనవరి 1కి రకరకాలుగా అందరం ముందే ప్రిపేర్ అయిపోయి అది చేసేయాలి, ఇది చేసేయాలి అనుకుంటూ ఉంటాం కదా! నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఎర్లీగా లేవడం వల్ల నేను బుక్ చదవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఒక బుక్ చదువుతున్నానండి. ఆల్రెడీ చదివిందే. బట్ మళ్ళీ ఎందుకో చదవాలనిపించింది. 'ద రిచ్ డాడ్ అండ్ ద పూర్ డాడ్' అన్న బుక్ అయితే చదువుతున్నాను. దానికి టైం వచ్చేసి ఇంత అంత అని చెప్పలేను. కానీ అట్‌లీస్ట్ రోజుకొక 5 పేజెస్ అన్నా చదవాలి అనే నియమాన్నయితే పెట్టుకున్నాను. నాకు బుక్ చదవడం ఒక హాబీ. దాన్ని మధ్యలో కొంచెం డీవియేట్ చేసేసాను. మళ్ళీ దాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. దాంతో పాటు హెల్తీగా మంచి పేరెంట్‌గా ఉండాలి కాబట్టి, మా పిల్లలకి మాకున్న దాంట్లోనే కొంచెం హెల్తీగా డిఫరెంట్‌గా చేసి పెట్టాలనుకుంటున్నాను. మా వారు యోగాకి వెళ్ళి వస్తూనే వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసారు. ఆ వెజిటబుల్స్ అన్నీ వాటి ప్లేస్‌లో అరేంజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఎగ్ ఇంట్లో ఉన్నవి చికెన్ తెమ్మని చెప్పేసి ఎగ్‌తో ఎగ్ దోస అయితే వేసేసా. ఇవి తక్కువ తింటాము. కానీ హెల్తీగా ఉంటుంది. ఈ ఎగ్ దోసలోకి ఏ చట్నీ అయినా అద్భుతంగా ఉంటుంది.